ఓం ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం. జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో మనము భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం చూస్తూ ఉన్నాము. సో ఇవాళ ఒకసారి 6వ శ్లోకాన్ని అనుకొని మళ్ళీ ముందుకు వెళ్దాము. ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. శ్రీ భగవానువాచ. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ అచిరేణాధిగచ్చతి. 6వ శ్లోకం కర్మ సన్యాస యోగం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు కర్మ సన్యాసము వర్సెస్ కర్మయోగము ఈ విషయంలో కలిగినటువంటి సందేహాలని పరమాత్మ అర్జునులకు ఉపదేశిస్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఈ కర్మయోగము అనేటువంటిది ఈ జ్ఞానయోగము కంటే భేదము కాదు, లేదా కర్మయోగము చక్కగా అనుష్ఠించినటువంటి వాళ్ళు జ్ఞానయోగంలో స్థిరపడతారు. దాని కొరకే ఉద్దేశించబడింది, జ్ఞానయోగం కొరకు ఉపదేశించబడింది. లేదా ఈ సాంఖ్యము అంటే సాంఖ్యము అనంటే జ్ఞానయోగము అని అనుకున్నాము. సన్యాస జ్ఞానయోగం, సన్యాస యోగము అనంటే అల్టిమేట్లీ ఇట్ షుడ్ లీడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ దట్ రియలైజేషన్, జ్ఞానయోగము. సో దానికి ప్రిల్యూడ్గా కర్మయోగము అనేటువంటిది ఒక నెసెసిటీ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆత్మజ్ఞానికి ఈ భేదం లేదు అనేటువంటి విషయాన్ని ఏకం సాంఖ్యంచ యోగంచ య పశ్యతి సపశ్యతి అని ముందు శ్లోకంలో చెప్పారు. అంటే సాంఖ్యమును యోగమును అంటే కర్మయోగమును ఒక్కటిగానే ఎవరైతే చూస్తారో వారే జ్ఞానులు. యహ పశ్యతి సపశ్యతి, ఆ రకంగా తెలుసుకున్నటువంటి వాళ్ళే సరి అయినటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు. యహ పశ్యతి సపశ్యతి, జ్ఞానయోగమును కర్మయోగమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును అనేటువంటి విషయాన్ని చెప్పి, అది ఎట్లు ఈ కర్మయోగము జ్ఞానయోగము కొరకు ఉద్దేశించబడినది అనేటువంటిది ఎట్లు, ఏ రకముగా, దాన్ని ఏ రకంగా సమన్వయపరచాలి అనేటువంటి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ, క్రితంసారి జస్ట్ ఇది అనుకున్నాము, ఈ 6వ శ్లోకంలో పరమాత్మ దాన్ని ఇంకొంచెం విశదీకరిస్తూ ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః. అయోగతః అంటే ఈ యోగము లేనటువంటి వాడికి. ఏ యోగము? కర్మయోగము సరిగ్గా అనుష్ఠించినటువంటి వాడికి. కర్మయోగం అనుష్ఠించడము అని అంటే యాక్చువల్గా కర్మ అనంటే నిత్యం జరిగేటువంటిదే. శరీరంలో దేహంలో ప్రాణం ఉన్నది అనంటే కర్మ చేయడం అనేటువంటి తప్పదు. ఇప్పుడు ఫ్యాను లో కరెంట్ ఉన్నది, స్విచ్ వేసామంటే ఫ్యాన్ తిరక్క తప్పదు. దట్స్ హ్యాపెనింగ్స్, అది జరుగుతూ ఉంటుంది. కరెంట్ ఉన్నది. అలాగా ప్రకృతి నుంచి ఇవ్వబడినటువంటి ప్రాణము దేహంలో ఉంది అని అంటే కర్మ అనేటువంటి జరుగుతూ ఉంటుంది ప్రకృతి. కానీ ఈ ప్రకృతిలో ఈ క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తి కూడా ఒకటి ఉంది, గుర్తించాలి మనం. క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తి, విచక్షణ, వివేకము, తెలివి అనేటువంటిది కూడా ఒకటి ఉంది ఈ జీవుడికి. ఈ జీవుడికి తెలివి ఉంది, కానీ ఆ తెలివి ఏమైంది? హైజాక్ చేయబడింది. తెలివి కాస్త దాన్నే మనం ఏమన్నాము అంటే అజ్ఞానం.
అంటే తెలుసుకునవలసిన విధంగా తెలియలేదు. ఏది తెలుసుకోవాలో తెలుసుకోకుండా కాంట్రరీగా తెలిసింది. అది చాలా సార్లు మనం చెప్పుకున్నాం. సో, దానివల్ల ఏమైంది? ఈ కర్మ కాస్త ఈ కర్మ యోగం అవటంలే. మామూలుగా బంధించబడేటువంటి కర్మ అవుతున్నది. ఏమిటా బంధించబడేటువంటి కర్మ? అంటే నేను చేస్తున్నాను, నా వల్ల, నేను చేసేటువంటి వాడిని, నేను భోగించేటువంటి వాడిని, నా పిల్లలు, నా సంసారము ఇలాగా ఆ తెలివి కాస్త అజ్ఞానముతో కప్పివేయడంలే. తేషాం జ్ఞాననం నాశనమాత్మనః అన్నాడు. అంటే ఈ జ్ఞానం కాస్త అజ్ఞానమైంది. విచక్షణ అనేటువంటిది కొంచెం అవగాహన రాహిత్యం. మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం. కానీ ఆ తెలుసుకున్నది ఏంటి? కాంట్రరీ అండర్‌స్టాండింగ్. కాంట్రరీ అండర్‌స్టాండింగ్ తర్వాత తెలుస్తుంది. అరే పాపం వాడిని తప్పుగా అర్థం చేసుకున్నానే. ఎందుకు చేసాడో, వీడు చేసిన దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని తర్వాత తెలుస్తుంది. అంటే ఏంటి? మన తెలివి కాస్త సమయానికి మోగదనమాట. అలాగా ప్రాణం ఉన్నది, తెలివున్నది. ఈ తెలివి కాస్త ప్రకృతితో బంధించబడి, కర్తృత్వ, భోక్తృత్వాలను మీద వేసుకొని కర్మలు అలా జరుగుతూ ఉంటాయి. ఈ కర్మల వల్ల ఏమవుతుంది? మంచి, చెడు, సుఖము, దుఃఖము ఇలా ద్వంద్వాల్లో చిక్కుకొని ఉంటాము. కానీ యపశ్యతి సపశ్యతి. ఎవడు సరిగ్గా చూచినటువంటి వాడు, చూడడము అనంటే ఇక్కడ తెలుసుకోవడం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. చూడడం అంటే కంటితో చూసేటువంటిది ఫిజికల్ గా కాకుండా ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారు అనంటే యపశ్యతి సపశ్యతి. ఎవరు ముందు శ్లోకంలో చెప్పారనమాట. యత్ సాంఖ్యంచ యోగంచ చహ ఏకం సాంఖ్యంచ యోగంచ. సాంఖ్యము యోగము వేరు వేరు కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః. యోగము సరిగ్గా సిద్ధించినటువంటి వాడు, అంటే యోగం సరిగ్గా సిద్ధించడం లేదంటే యోగము కాస్త కర్మయోగం అవ్వాలి. కర్మయోగము లేకుండా సన్యాసము ఆప్తుం పొందడము దుఃఖం అంటే కష్టము. ఇది కొంచెం జాగ్రత్తగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసాం. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః. ఏమవుతుంది? ఎప్పుడైతే అది తెలుసుకున్నామో యోగయుక్తో ముని బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. పైపెచ్చి ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే యోగయుక్తుడయ్యాడో, యోగముతో కూడినటువంటి వాడయ్యాడో, యోగయుక్తము అనంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కర్మయోగి. కర్మయోగి లేదా కర్మయోగముతో కూడినటువంటి వాడు యోగయుక్తో. యుక్తము అని అంటే కూడిక, కలయిక. కర్మయోగముతో కూడినటువంటి వాడు అంటే ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు పరమాత్మ. మునిహి అంటే మళ్ళీ మననశీలుడైనటువంటి వాడు మునిహి బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. అచిరేణ వెంటనే, ఇన్స్టెంట్లీ, ఇమీడియట్లీ, అంటే వితౌట్ ఎనీ డిలే అధిగచ్చతి పొందును. దిస్ వి నీడ్ టు కాంటెంప్లేట్ ఎ లిటిల్ బిట్. ఇక్కడ చాలా పదాలు వాడు. ముని, బ్రహ్మ, అధిగచ్చతి, పొందును. ఈ 3 పదాలు వాడారు సంస్కృతంలో. మనం దాని అర్థాలు కొంచెం మామూలుగా చెప్పుకుంటే అర్థం అవుతున్నది, కానీ కొంచెం డీప్ గా కాంటెంప్లేట్ చేయాలి. యోగయుక్తుడంటే ఎవరు అంటే కర్మయోగమునందు నిష్ణాతుడు అయినటువంటి వాడు, కర్మయోగముతో ఒకటైపోయినటువంటి వాడు. అలాంటి అతను అచిరేణ మునిహి అచిరేణ బ్రహ్మ అధిగచ్చతి. ఇక్కడ మునిహి అంటే మననాద్ ఈశ్వర స్వరూపస్య మునిహి. ముని అంటే మననం చేయటటువంటి ఎవరి గురించి మననం చేయాలి? ముని అంటే మౌనముగా ఉండేటువంటి వాడు ముని. ఇంకొక అర్థం ఏంటంటే ముని ఎవరు అనంటే మననాద్ ఈశ్వర స్వరూపస్య మునిహి. అంటే ఈశ్వర స్వరూపమును మననము చేయువాడు ముని అనబడును. ఈశ్వర స్వరూపము ఏమిటి? ఈశ్వర స్వరూపం ఏది? విగ్రహ స్వరూపమా? లేకపోతే మనకి ఒక రాముణ్ణి తలుచుకోవాలా? లేకపోతే ఒక కృష్ణుని తలుచుకోవాలా? లేకపోతే అమ్మవారిని దర్శించాలా? లేకపోతే అమ్మవారి రూపాన్ని ధ్యానించాలా? ఈశ్వర స్వరూపస్య. వాట్ ఈజ్ ఈశ్వర స్వరూప? మళ్ళీ పెద్ద కాంటెంప్లేషన్, మళ్ళీ పెద్ద క్వశ్చన్. ముని అంటే మననాద్ ఈశ్వర స్వరూపస్య బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. బ్రహ్మం అంటే ఏంటి? వాట్ ఈస్ బ్రహ్మ అంటే? బ్రహ్మ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమాత్మ జ్ఞాన లక్షణత్వా ప్రకృతః సన్యాసో బ్రహ్మ ఉచ్యతే. పరమాత్మ జ్ఞాన లక్షణత్వాత్ ప్రకృతః సన్యాసో బ్రహ్మ ఉచ్యతే. న్యాస ఇతి బ్రహ్మ హి పరః ఇతి శ్రుతేః.
అంటే దీని అర్థం ఏమిటి అని అంటే ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ అంటే మనము పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు, తత్వము, జ్ఞానము వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. కానీ అది బాగా పట్టుబడాలి మనకి. బాగా మనము కానీ దాన్ని గట్టిగా అర్థం చేసుకుంటే మనస్సు వెళ్లి కరిగిపోతుంది అక్కడ. మనస్సు వెళ్లి విలీనమైపోతుంది. ముని అంటే ఎవరనుకున్నాము? ఈశ్వరుని ధ్యానించేటువంటి వాడు ముని. ఈశ్వరుడితో తత్పరత పొందినటువంటి వాడు ముని. ఆ ఈశ్వరుడు ఎవరు? ఆ బ్రహ్మం ఏమిటి? ఆ బ్రహ్మ ఏమిటి అని అంటే ఇక్కడ చెప్తున్నారు. ప్రకృతములో చర్చించబడుతున్న సన్యాసము పరమాత్మ యొక్క జ్ఞానము అనే రూపములో ఉన్నది కనుక దానికే బ్రహ్మ అని పేరు. ఎందుకంటే సన్యాసమే బ్రహ్మ అనబడును. ఏలననయ బ్రహ్మమే సర్వోత్కృష్టమైనది ఇది శృతి చెప్తున్నది. బ్రహ్మమే సర్వోత్కృష్టమైనది. బ్రహ్మ అంటే అసలు అర్థం ఏమిటి అని అంటే బ్రహ్మ అర్థం ఏమిటి అంటే సర్వోత్కృష్టమైనటువంటిది అంటే చాలా గొప్పదైనటువంటిది. అదేం బ్రహ్మ పదార్థమా అంటాం. బ్రహ్మ పదార్థం అంటే ఉత్కృష్టమైనటువంటిది, చాలా అల్టిమేట్ అన్నమాట. వెరీ 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 గ్రేట్. బ్రహ్మము అని అంటే దాన్ని ఏంటంటే దాన్ని ఈశ్వరుడు అన్నాం. కాకపోతే ఆ బ్రహ్మ అంటే హౌ టు కాంటెంప్లేట్ దట్, అన్నిటికీ ఆధారమైనటువంటి దాన్ని ఎలాగా మనం అర్థం చేసుకుంటాము? ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అన్నిటికీ ఆధారం. ఒక లైట్ వెలగాలన్నా ఏది మనకి మామూలుగా ప్రకృతంలో ఏది ఒక పని చేయాలన్నా ఒక ఎనర్జీ, ఒక శక్తి దాన్ని మనం ఎలక్ట్రిసిటీ అని అనుకున్నాం. ఆ ఎలక్ట్రిసిటీని ఏంటి అనేటువంటిది ఎలా వర్ణిస్తాము? అది బ్రహ్మ అంటే సమస్తమైనటువంటి దానికి ఆధారమైనటువంటిది బ్రహ్మ. దాని నుంచే మొత్తం సృష్టి వచ్చింది. సర్వ జగత్ కారణం బ్రహ్మ, సర్వ సృష్టి కారణం బ్రహ్మ. ఆ కారణం అన్నిటికీ మూలమైనటువంటి కారణం బ్రహ్మ. కారణము అని అంటున్నాము. కారణము అని అంటే ద కాజ్, ద అల్టిమేట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ. దట్ బ్రహ్మ నాట్ ద అంటే మూడు తల్లు లేకపోతే 4 చతుర్ముఖ బ్రహ్మ, ఆ బ్రహ్మ కాదు. దట్ బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్. బట్ దిస్ బ్రహ్మ అంటాం మనం ఆ బ్రహ్మని. ఏదో విష్ణు నాభిలోంచి వచ్చి ఉద్భవించినటువంటి బ్రహ్మ అంటాం. ఈజ్ ద క్రియేటర్. నో, ద క్రియేటర్ కి మూలమైనటువంటి తత్వం ఈజ్ నాట్ వన్ పర్సన్ సిట్టింగ్ సమ్వేర్. దట్ ఈస్ నాట్ వీఆర్ టాకింగ్. బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. దట్ బ్రహ్మ. ఆ బ్రహ్మని సిద్ధించుకోవాలి. ఆ బ్రహ్మని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అంటే ఒకటి అవ్వాలి. ఈ జీవుడు లేకపోతే ఈ ఆత్మస్వరూపం జీవుడుగా ఉన్నటువంటి వాడు తాను తెలుసుకొని తన స్వరూపమైనటువంటి తన తత్వమునందు తను నిలబడి ఉండి తన ఆత్మస్వరూపుడిగా తెలుసుకొని ఆత్మస్వరూపము బ్రహ్మస్వరూపములకు అభేదమని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానము. అది ముని అచిరేణ అధిగచ్చతి. దట్ ముని will attain that state of realization and that is Brahma. That is Brahman. Brahman. ఎవరు అవుతారు? యోగయుక్తో మునిర్ బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. దీని గురించి మనం మాట్లాడుకుంటాం. సో దట్ బ్రహ్మ, ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ, ఆ బ్రహ్మ ఏం చెప్తున్నారు ఇక్కడ? పరమాత్మ జ్ఞాన లక్షణత్వాత్ ప్రకృత సన్యాసో బ్రహ్మ ఉచ్యతే. ప్రకృతములో చర్చించబడుచున్న సన్యాసము పరమాత్మ యొక్క జ్ఞానము అనే రూపములో ఉన్నది. పరమాత్మ అనేటువంటి జ్ఞానము అనేటువంటి రూపంలో ఉండేటువంటి బ్రహ్మ. ఏ సన్యాసం అయితే మనం మాట్లాడుతున్నామో కర్మ సన్యాసము, కర్మయోగములో ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద భావన అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. అంటే తెలిసి దేనినైనా యాక్సెప్ట్ చేయగలిగినటువంటిది కర్మయోగంలో చేస్తున్నాం. ఇది చెయ్యగా ఏమవుతుంది అని అంటే మనం ఏమనుకున్నాము? అంతఃకరణ శుద్ధి అనుకున్నాం. ఈ అంతఃకరణ శుద్ధి వల్ల ఏమవుతున్నది? మనస్సు నిష్కల్మషం అవుతున్నది. మనస్సు ఎప్పుడైతే నిష్కల్మషం అయిందో ఆ మనస్సులో ప్రతిబింబిస్తున్నటువంటి ఆత్మతత్వము, ఆత్మ జ్ఞానము, ఆ ఎరుక అనేటువంటిది స్వచ్ఛంగా బయలుపడుతుంది. ఆ స్వచ్ఛత అనేటువంటి దాని వల్ల అది బ్రహ్మగా ప్రతిఫలిస్తుంది. బ్రహ్మమే అవుతుంది. అది ఆ ఆత్మే బ్రహ్మం అవుతుంది.
దీనిని ఎలాగ అర్థం చేసుకోవాలండి? వినడానికి బాగుంది, ఏదో లేకపోతే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, దీన్ని మనకి అర్థం కావట్లేదు. ఇది సన్యాసం అంటున్నాము, కర్మ సన్యాసం అంటున్నాము, కర్మ సన్యాసము కర్మయోగము అని అంటున్నాము. కర్మ సన్యాసమే మనకి ఏమవుతుందంటే సాంఖ్యము అని కూడా అనుకున్నాము. సాంఖ్యము లేదా జ్ఞానము. జ్ఞానము ఏ జ్ఞానము, ఆ జ్ఞానము ఎలా ఉన్నది? పరమాత్మ యొక్క జ్ఞానము రూపంలో ఉన్నది. పరమాత్మ యొక్క జ్ఞానము సన్యాసమునందు రూపముగా ఉంది. సన్యాసము, సన్యాసము అని అంటే సమ్యక్ న్యాసము. దట్ ఈస్ కాల్డ్ ద ఇన్నర్ రినౌన్సియేషన్, నాట్ ఎక్స్టర్నల్ రినౌన్సియేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్నర్ రినౌన్సియేషన్, లోపల లోపల సన్యాసం, అంతఃసన్యాసం జరిగింది. అంతఃసన్యాసము అని అంటే ఏం జరిగింది? మనస్సులో ఉండేటువంటి వాసనలన్నీ నశించాయి. మనస్సులో ఉండేటువంటి వాసనలు నశించాయి. మనసులో ఉండేటువంటి వాసనలు ఏంటి? ఇది నాది, ఇది నేను, నేను కర్తను, నేను భోక్తను అనేటువంటి వాసన ఉంది. నాకు ఇది కావాలి, నేను తండ్రిని, నేను తల్లిని అనేటువంటి వాసనలు ఉన్నాయి. నేను చేస్తున్నాను, నేను వాసన పీలుస్తున్నాను, నా వల్ల జరుగుతున్నది, నేను సంసారాన్ని పోషిస్తున్నాను అనేటువంటి వాసనలు మనస్సులో ఉన్నాయి. ఈ మనస్సులో ఉండేటువంటి వాసనలు, ఈ మనస్సులో ఉండేటువంటి ఈ కలంకములన్నీ కూడా ఎందువల్ల ఉన్నాయి అని అంటే, మనకు లోపల ఆల్రెడీ మనము కర్మలను మనం ఎలా చేసాము? కర్తృత్వము, నేను చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసాం. కానీ ఎప్పుడైతే కర్మయోగాన్ని చేస్తున్నామో, ఈశ్వరార్పణ బుద్ధి అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో, మనస్సులో వాసనలు క్షీణించాయి. మురికి పట్టేసింది బాగా, గుడ్డ, ఆ మురికి గుడ్డ రోజు వెళ్ళి దుమ్ము ధూళి డస్ట్ అన్ని తిరుగుతున్నది. ఆ డస్ట్ తిరిగేయడం వల్ల ఏమైంది? అది బాగా డస్ట్ పట్టేసింది. దాన్ని తీసుకొచ్చి మంచి నీళ్లలో సబ్బు వేసి బాగా ఉతికాము. బాగా ఉతికితే అందులో ఉండేటువంటి మురికి అంతా పోయి స్వచ్ఛమైనటువంటి మాలిన్యము లేనటువంటి క్లాత్ గా అది బాగా షైన్ అవుతున్నది. అలాగే మనస్సు ఏం చేసింది? ఇంకా ప్రకృతిలో రోజు తిరుగుతున్నది. రోజు మనం చేసేటువంటి కర్మల్లో ఇది ఇది ఫలితం కోసమే చేస్తూ ఉంటాం. ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కావాలి, ఫలానా చోటికే కావాలి, ఫలానా ఇవే కావాలి, ఇక్కడ ఉంటేనే నాకు హాయిగా ఉంటుంది, ఇవన్నీ పెట్టి వాసనలతో తిరుగుతున్నది మనస్సు. ఆ వాసనలతో తిరిగిన వల్ల దాన్ని మళ్ళీ దానికి మళ్ళీ ఇంప్రెషన్స్ ఉంది. ఆ ఇంప్రెషన్స్ లో చిక్కుకొని కరెక్ట్ గా చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే కర్మయోగమునందు అనుష్ఠించడం మొదలెట్టామో, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, ఇంత నిర్దేశించబడి జరిగింది. ఫ్యాను తను అనుకొని తిరగదు, స్విచ్ వేయడు, తిరగడం దాని లక్షణం కాబట్టి తిరుగుతున్నది. లైట్ వేసాం, దాంట్లో ఫిలమెంట్ ఉంది, తిరగడం దాని లక్షణం. స్క్రీన్ మీద ఒక లైట్, సినిమా తెర మీద బొమ్మలు ప్రొజెక్ట్ చేసాం. ఆ లైట్ ఫిల్మ్ తిరుగుతున్నంత వరకు ఆ తెర మీద బొమ్మ ప్రదర్శిస్తూ ఉంటుంది, కానీ తెరకేం కావట్లే. ఇది అనుభవపూర్వకంగా ఎప్పుడైతే మనకు అయిందో, అది ముందు తెలుసుకుంటాడు. చెప్పగా చెప్పగా శాస్త్ర శ్రవణం వల్ల, మెడిటేషన్ వల్ల, ధ్యానం వల్ల, దీనివల్ల ఎప్పుడైతే తెలుసుకుంటాడో కర్మలు చేస్తున్నటువంటి వాడు కర్మయోగిగా అయ్యి, ఈ కర్మయోగం వల్ల మనస్సు పరిశుద్ధమయ్యి, అంతఃకరణ శుద్ధమయ్యి, అది అంతఃసన్యాసం అనేటువంటిది అవుతుంది. అంతఃసన్యాసము, ఇన్నర్ రెనౌన్సియేషన్. దాట్ ఇన్నర్ రెనౌన్సియేషన్ లో ఆ సన్యాసమునందు ఏ జ్ఞానం అయితే ప్రతిబింబిస్తుందో ఆ జ్ఞానమే పరమాత్మ జ్ఞానము. అది చెప్తున్నారు అనమాట. సో దానిని ప్రకృతములో చర్చించబడుతున్నటువంటి సన్యాసము పరమాత్మ యొక్క జ్ఞానము అనేటువంటి రూపంలో ఉన్నది కనుక దానికే బ్రహ్మ అని పేరు. అటువంటి సన్యాసమే బ్రహ్మ అనబడును. ఇది శృతి చెప్తున్నది. ప్రకృత సన్యాసో బ్రహ్మ ఉచ్యతే, న్యాస ఇది బ్రహ్మ, బ్రహ్మహి పరః. నారాయణోపనిషత్తు ఇది శృతే. ఇది శృతి. శృతి చెప్తున్నటువంటిది. శృతి అంటే వేదం చెప్తున్నటువంటిది. సో ఏ జ్ఞానమైతే దేనికి అంటనటువంటి స్థితి యందు ప్రతిఫలించి ఆరాగా ఉండిపోతుందో అది ఆత్మజ్ఞానము, అదే పరమాత్మ. ఈ ఆత్మజ్ఞానమే పరమాత్మ. ఇప్పుడు కొంతమంది కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నిన్న కూడా కొన్ని మనం వింటూ ఉంటాం. అంటే కొంత ప్రెజెంటేషన్ లో ఎలా ఉంటుందంటే, జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఎ పాయింట్, మీరందరూ పెద్దలు చక్కగా దాన్ని ఆలోచించవచ్చు, దాన్ని మనం పట్టుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సింధువు బిందువు ఉంది. సింధువు ఎప్పుడు సింధువు కాలేదని అంటారు. అంటే బిందువు, డ్రాప్ కెన్ నెవర్ బికమ్ ఎన్ ఓషన్. ట్రూ, బట్ డ్రాప్ డస్ ఇట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టెన్స్? ఆ బిందువుకి అసలు ఉనికంటూ ఉందా? అసలు బిందువు ఎలా వచ్చింది? వచ్చినట్టుగా కనిపిస్తున్నది. బిందువు ఇట్స్ ఎన్ అపియరెన్స్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎగ్జిస్టెన్స్.
అది సత్ కాదు, బిందువు అసత్. బిందువు నామరూపాత్మకమైనటువంటిది, నామము ఒక రూపముతో ఉన్నటువంటిది. అసలైనటువంటి ఉనికి ఉన్నటువంటిది సింధువే, సముద్రమే. సముద్రము నుంచి అలా వచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఎందుకు వచ్చినట్టుగా కనిపిస్తున్నది? బికాజ్ ఆఫ్ నేచర్, బికాజ్ ఆఫ్ దట్ ఎనర్జీ, బికాజ్ ఆఫ్ దట్ ప్రకృతి. ఒక ప్రకృతి నుంచి ఆ అల వల్ల, ఆ ప్రకృతి అలాగా ఒక శక్తుల వల్ల పాంచభౌతికమైనటువంటి దేహములు, మనస్సు, బుద్ధి, వాటిలో కదలిక అనేటువంటిది కనిపిస్తున్నది. అంతేగాని అసలు దానికి ఉనికి ఉందా? బిందువుకి ఉనికి ఉందా? బిందువు ఎప్పుడూ సింధువు కాలేదని అన్నారు. కరెక్ట్. అది బిందువు ఎప్పుడు అంటే ఓషన్ కెన్ నెవర్, ది డ్రాప్ కెన్ నెవర్ బికమ్ ఎన్ ఓషన్. ఎస్, ట్రూ. But drop, does it have its existence? It has no existence. How can you say that I am the drop and it is the ocean, and the drop can never become an ocean? What that type of aslo? How that can be understood? How can that be visualized? That's what the doubt I am. That's what the doubt I have. It has no existence. Only ఆ పరమాత్మ నుంచి ఒక అంశ అనేటువంటిది వచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ వంశ వచ్చినట్టుగా కనిపించి ఆ అంశను నేను అనేటువంటి దాంట్లో ఎప్పుడైతే మనం ఫిక్స్ అయిపోయామో మనం ఎప్పుడు ద్వైతంలోనే ఉంటాము. ఎప్పుడు రెండుగానే కనిపిస్తూ ఉంటుంది సృష్టి అంతా. ఎప్పుడైతే రెండుగా కనిపిస్తుందో సృష్టి, నేను వారు, వాడు వేరు, నాకు సుఖం ఉంటే నాకు దుఃఖం లేదు, దక్కం లేదు, నేను తండ్రినైతే నాకు కొడుకు, నా కొడుకు నేను ఎప్పుడు ఒక్కడం కాలేము, నా కొడుకు నేను ఒకటి కాలేము. కానీ నామరూపాత్మకమైనటువంటి దాన్ని పట్టుకొని మట్టి వేరు కొండ వేరు కాదు కదా. మట్టి నుంచి వచ్చినదే కుండ. కుండ పగిలిపోతే ఏమైంది? మళ్ళీ మట్టే అయిపోయింది. మట్టి ఎప్పటికీ, కొండ ఎప్పటికీ పగలదా? పగిలిపోవాలి కదా. అలాగే ఈ జీవుడు ఎప్పటికైనా పగిలిపోవాలి కదా. ఈ జీవుడుగా అంటే నామరూపాలుగా ఉండేటువంటి జీవుడు ఎప్పుడైతే ఈ కర్మ సన్యాసము, ఎప్పుడైతే ఈ జ్ఞానము అనేటువంటి దాని ద్వారా సిద్ధించిందో, దెన్ ఇట్ బికమ్స్ దట్ లైట్. అండ్ మోర్ ఓవర్ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. కరెక్ట్. కాన్షియస్నెస్ కి ఏది అగ్ని దహించగలదు? చైతన్యమును గాలి తడపగలదా? గాలి ఎండింపు చేయగలదా? తెలివికి ఎక్కడైనా ఆరిపోతుందా? నో, ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. సో ఫ్రమ్ దాట్ పర్స్పెక్టివ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ ఐ యామ్. అది చెప్తున్నారు అనమాట. సో దాట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. యోగయుక్తో ముని బ్రహ్మ. యోగయుక్తుడు అయినటువంటి వాడు. ఆ యోగయుక్తుడు అని అంటే వన్ హూ హ్యాస్ బికమ్ మ్యార్జ్డ్ విత్ దట్, వన్ హూ హ్యాస్ అండర్స్టాండ్ దట్. ఎప్పుడైతే మనస్సు బాగా మలినంతో కూడినటువంటి మనస్సు పరిశుద్ధమైందో, ఎప్పుడైతే అయిపోయిందో, విలంబనము లేకుండానే ఇమీడియట్లీ హీ అటైన్స్ దట్. అది చెప్తున్నారు అనమాట. సో సర్వోత్కృష్టమైనది ఆ కర్మయోగి పరమార్థ జ్ఞానము లేని కేవలమగు ఆశ్రమ స్వీకారం కాదు, పరమార్థమైనటువంటి సన్యాసమును శీఘ్రముగానే పొందును. పరమార్థమైనటువంటి సన్యాసము సమ్యక్ న్యాసము. సో ఎప్పుడు కర్మయోగి శీఘ్రమైనటువంటి సన్యాసం, అదే జ్ఞానము. ఆ జ్ఞానమును సిద్ధించుకుంటాడు. ఆ జ్ఞానమును పొందినప్పుడు దెన్ హీ అటైన్స్ బ్రహ్మన్. అది. సో అది చెప్తున్నారు అనమాట. సో ఆ సన్యాసం, ఆ నిలిచి ఉండుట ఆ సన్యాసం యొక్క లక్షణం. పరమాత్మ అయినటువంటి జ్ఞానమునందు నిలిచి ఉండుట ఆ సన్యాసం యొక్క లక్షణము. అది యోగయుక్తో మునిర్బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తు. అలాంటి యోగం లేదు. నేను కర్మయోగం లేదండి, నాకు ఎవరితో అవ్వటం లేదు, నేను హౌ కెన్ ఐ అటైన్ దట్ సన్యాస? యూ కెనాట్ అటైన్ దట్. ఐఎమ్ అటైనింగ్ దట్. నాకు ఇప్పుడు ఉందండి, నాకు అర్థం అవుతున్నది, నేను ఆత్మను, నేను దేనికి అంటనటువంటి వాడను, నాకు అర్థమైపోయింది, అది చాలా సులువైంది అని జ్ఞానయోగులు చెప్తారు, సాంఖ్యులు చెప్తారు. సో ఆ సాంఖ్యులు అని అంటే ఆల్రెడీ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, అంటే కర్మయోగము ఆల్రెడీ అయిందనమాట, వాళ్ళకి సిద్ధించిందనమాట. అలాంటి కర్మయోగం సిద్ధించినటువంటి జ్ఞానులు వాళ్ళకి అసలు కర్మే లేదు, అసలు కర్మ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఏ ఆత్మజ్ఞానమునందు నిష్ట పొంది ఉన్నారో జ్ఞానులు, ఏ ఆత్మజ్ఞానము? నేను అకర్తను, అభోక్తను, నేను ఆత్మను, నేను కేవలం తెలుసుకునేటువంటి వాడను, దేనికి అంటనటువంటి వాడిని, నా యందు కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నేను చేసేటువంటి వాడిని కాదు, చేయించబడేటువంటి వాడిని కాదు, కేవల సాక్షిని,
అని ఎవరికైతే సిద్ధించిందో, ఎవరికైతే తెలుస్తున్నదో, ఎవరైతే కేవలం అది రమణ మహర్షి స్థితి. రమణ మహర్షి ఆయన మొట్టమొదటిగా ప్రతిపాదించింది 16 సంవత్సరాల తర్వాత. ఆయన వచ్చాడు కావ్యకంఠ గణపతి ముని. ఆయన వేదాలు చదివాడు, వేదాంగాలు చదివాడు, అనేక ఆసువుగా అనేకమైనటువంటి శ్లోకాలు చెప్పారు, అన్నిటికీ అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు ఇచ్చారు. అలాంటి ఆయన అంత గొప్ప పండితుడు, జ్ఞాని. స్టిల్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యామ్ ఐ. ఒక్కసారి ఆయన మొట్టమొదట రమణ మహర్షి వారిని ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెప్పారు. నిన్ను నువ్వు ఇన్ని చెప్పావు, ఈ వేదం చెప్పేవాడు ఎవడు? ఈ కావ్య